రాజకీయ సంక్షోభాలు వస్తే సర్వనాశనం అయిపోవడం, లేదా ఎదుటి వాళ్ళని నాశనం చేయడం. మనం స్ట్రాంగ్‌గా ఉంటాం. ఇది చంద్రబాబు నాయుడు రెండవ కేటగిరీ. సక్సెస్‌ఫుల్ కేటగిరీ. ఎన్టీ రామారావు అపర ప్రజాదరణ కలిగినటువంటి మహావ్యక్తి, మహాశక్తి. సుదీర్ఘకాలపు కాంగ్రెస్ పరిపాలనని నడి రోడ్డు మీద నిలబెట్టి అద్భుతమైన విజయం సాధించినవాడు. ఏడాదిన్నర తిరిగేటప్పటికి సొంత పార్టీలో నాదెళ్ల భాస్కర్రావు దెబ్బకి కకావికలం అయిపోయాడు. ప్రభుత్వం కుప్పకూలిపోయింది. సొంత మనుషులే అవతలకి వెళ్ళిపోయారు. సంక్షోభాన్ని ఫేస్ చేశారు. మిత్రులు లేదా ఆయన పట్ల అభిమానం ఉన్నటువంటి ఇతరులు, అది వెంకయ్యనాయుడు, అద్వానీనా, వాజ్పేయ, కమ్యూనిస్టుల, వీళ్ళందరూ కలిసి జట్టు నారాయణలు, రాఘవలు, ఇట్లాంటి వాళ్ళందరూ తోడు నిలబడి ఆయనకి మళ్ళీ పట్టం వచ్చేదాకా పోరాడింది వాళ్ళందరూ కూడా. ఆ విధంగా అదృష్టవంతుడు ఎన్టీ రామారావు. చివరికి ఇందిరాగాంధీ దిగి వచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని కొనసాగించమంటే తీసుకుని వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి దమ్ముగా నిలబడి మళ్ళీ ఘన విజయం సాధించినటువంటి వాడు. అటు కమ్యూనిస్టుల్ని, బీజేపీని కలిపి పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళినటువంటి వాడు. అది నెంబర్ 2. నెంబర్ 3, అప్పుడు 1989కి వచ్చేటప్పటికి అంత ఘనమైనటువంటి విజయాన్ని దారుణంగా ఓటమి పాలైనటువంటి వాడు. సొంతగా తనే ఒక నియోజకవర్గంలో ఓటమి పాలైనటువంటి వాడు. ఈలోపు రేణుకా చౌదరి పార్టీ చీలిక, ఇవన్నీ సంక్షోభాలను ఫేస్ చేసినవాడు. తర్వాత వచ్చేటప్పటికి పెళ్ళి, ఆయన అనారోగ్యం, ఈ వ్యవహారాలతో కూడా 2/3 మెజార్టీతో గెలిచినటువంటి వాడు. ప్రజల చేత మెప్పు పొందినటువంటి వాడు 1994. సీన్ కట్ చేస్తే ఇన్ని సంక్షోభాలతో, చంద్రబాబు సంక్షోభంతో శాంతం మాయమైపోయినటువంటి వాడు, కంట తడిబెట్టిన వాడు, తీవ్ర మనోవ్యాధి చెందినవాడు, ప్రాణాలు కోల్పోయినవాడు. సంక్షోభాన్ని తట్టుకోలేకపోయాడు. 3 సంక్షోభాలు, 3వ సంక్షోభంలో తనే మాయమైపోయాడు. అదే చంద్రబాబు నాయుడు. ఈ సంక్షోభం సృష్టించి పార్టీని తీసుకున్నాక వెంటనే జరిగిన ఎన్నికలలో బై ఎలక్షన్స్ 96 టైంకి వచ్చేటప్పటికి ఏకంగా యునైటెడ్ ఫ్రంట్ నడిపించినవాడు, అప్పుడు చక్రాలు తిప్పినవాడు. ఆ తర్వాత 98కి వచ్చేటప్పటికి యునైటెడ్ ఫ్రంట్ టెంట్ చిరిగిపోతే భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉంచడానికి బాలయోగిని ముందు పెట్టి లోక్సభలో నడిపించినటువంటి వాడు. అప్పుడు చక్రాలు తిప్పాడు. 99లో ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా అప్పటికి చనిపోతే వచ్చేటువంటి సెంటిమెంట్ని బలహీనపరుస్తూ, అంతకుముందు 98లో బీజేపీ తెలుగుదేశం, ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని సాధించిన 18% ఓట్లను మళ్ళీ వెనక్కి తను తీసుకుని వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న ద్వారా వెనక్కి లాగేసుకుని బీజేపీనితో కలిసి విజయం సాధించి బీజేపీని ఎదగకుండా అక్కడే కంట్రోల్ చేసినటువంటి. ఆ తర్వాత కమ్యూనిస్టుల్ని తనే లాక్కోగలిగాడు. కమ్యూనిస్టుల శక్తిని లాగేసుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబుని ముట్టుకుంటే వాళ్ళ శక్తి అవతల వాళ్ళకి వెళ్ళిపోద్ది. అది కమ్యూనిస్టులైనా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అయినా. అదే చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి ఎసెట్. ఆ శక్తి ఇప్పటిదాకా పార్టీని ఎలాంటి గొడవలు లేకుండా, మధ్యలో దేవేంద్ర గౌడ్ వెళ్ళిపోవచ్చు, రేవంత్ రెడ్డి వెళ్ళిపోవచ్చు, లేకపోతే కనుక రాష్ట్ర విభజనే జరగచ్చు, కేసీఆర్ వెళ్ళిపోవచ్చు. ఎవరు వెళ్ళినా కూడా పార్టీలో కమాండ్ పోలేదు. పార్టీని ఎవరు చేల్చలేకపోయారు. మధ్యలో 4 బీజేపీకి వెళ్ళినటువంటి ఎంపీలు, ఇదంతా కూడా ఒక ఎవరు వెళ్ళినా పార్టీ మాత్రం కంట్రోల్లోనే ఉంది. పార్టీ ఆయన చేతుల్లోనే ఉంది. తర్వాత 2 సార్లు సీఎం అయినటువంటి వాడు. ఇవాళకి కూడా పార్టీకి తిరుగులేని శక్తిగా మార్చినటువంటి వాడు. అది బాబుకు ఉన్నటువంటి స్పెషాలిటీ.